అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటంటే సమస్య, ఆధ్యాత్మిక పరిష్కారం. ముందుగా సమస్య, ఆధ్యాత్మిక పరిష్కారం అంటే సమస్య అంటే ఏదైనా కావచ్చు. ఒక ఆర్థిక సమస్య కావచ్చు, ఒక అనారోగ్య సమస్య కావచ్చు, ఒక సామాజిక సమస్యనే కావచ్చు. ఈ విధంగా చూసుకుంటే ఇంకా ఏదైనా కావచ్చు, బంధుత్వాల సమస్య కావచ్చు, అంటే ఏదైనా ఒకటి. ప్రతి సమస్యకు మనం పరిష్కారం బయట వెతుకుతుంటాం. పరిష్కారాన్ని బయట వెతుకుతుంటాం. కానీ అందరూ ఏమనుకుంటారు, అంత బయటనే ఉంది, బయట దొరుకుతుంది సమస్యకు పరిష్కారం అని చెప్పి బయట వెతుకుతుంటారు. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా పరిష్కారం ఉంది. ఆధ్యాత్మికంగా అంటే నేను పూజలు, పునస్కారాలు ఇంకా ఏవో అని నేను చెప్పట్లేను. ఇక్కడ పూజలు, పురస్కారాలనే కాదు. ఆధ్యాత్మికం అంటే నీ లోపలే ఉంది. నీ అంతరంగంలో వెతుక్కో. అంతరంగంలో ఎక్కడ ఉంది? అజ్ఞానం. అన్నిటికీ మూల కారణం ఏంటంటే నీలో ఉన్న అజ్ఞానం మాత్రమే. అజ్ఞానం ఏంటంటే నీ లోపల నువ్వు వెతికి చూస్తే దొరుకుతుంది. అదేంటంటే నువ్వేమనుకుంటావు, నేను చెప్పిన విధంగా ఇతను ఉండాలి, నేను చెప్పిన లాగానే ఇతను ఉండాలి, నేను ఎలా చెప్తే అలా పడి ఉండాలి, పెళ్ళి చేసుకున్నాం, పెళ్ళి అయిన తర్వాత నేను చెప్పిన విధంగా ఇతను ఉండాలి, నా భర్త ఉండాలి, లేదంటే భార్య కూడా, లేదా భర్త కూడా. భర్త ఏమనుకుంటాడు, నేను చెప్పిన విధంగా నా భార్య ఉండాలి. భార్యకి ఏముంటాయి ఆశలు, నేను చెప్పిన విధంగానే నా భర్త ఉండాలి. ఈ విధంగా మనం ఒక దాంట్లో ఫిక్స్ అయి కూర్చున్నాం. ఈ విధంగా ఉండాలి అనుకొని కూర్చుంటాం. అప్పుడు అక్కడ ఆ విధంగా కూర్చున్న తర్వాత అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. సీన్ రివర్స్ అవుతుంది. ఆ సీన్ రివర్స్ ఏంటి జరుగుతుందంటే, నువ్వు అనుకున్న విధంగా అతను ఉండడు. అప్పుడు ఏమవుతుంది? నీ లోపల ఆలోచనల వేగం రేకెత్తుతుంటుంది. ఆలోచనలు రేకెత్తాయి. ఆలోచనల వేగం ఏమవుతుంది? ముందు నీకు అనారోగ్య సమస్యగా నీ లోపల ఏర్పడుతుంది. ఒక అనారోగ్య సమస్య. ఒక దానిని బాగా ఆలోచించినప్పుడు తలనొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా నీకు ఏ తలనొప్పి ఉండదు, ఏ కళ్ళు తిరుగుడు ఉండదు, ఏ సైనస్ ఉండదు, ఏ మెడ నొప్పి ఉండదు, ఏ థైరాయిడ్ ఉండదు, ఏ గుండె నొప్పి ఉండదు. ఎందుకంటే పెళ్ళి అయినాక వచ్చే భార్య ఏమనుకుంటుందనే, నా అత్తారింట్లోనే హాయి కూర్చోవాలి, వేరే వాళ్ళే పని చేయాలి. ఇది ఏదో ఒక విధమైన ఆలోచన. లేదా భర్త కూడా అలానే, నన్ను కూర్చోబెట్టి చూసుకోవాలి, నా భార్య మంచిగా చూసుకో, ఏదో ఒకటి ఒక రకంగా. ఈ విధంగా థైరాయిడ్ కావచ్చు, గుండె నొప్పి కావచ్చు, ఒక కడుపు నొప్పి కావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబులే కావచ్చు, కాళ్ళ నొప్పులే కావచ్చు, కీళ్ళ నొప్పులే కావచ్చు, పాదాల నొప్పులు కావచ్చు. ఈ విధంగా బయట ఎక్కడో లేదు, అన్నీ కూడా నీ అంతరంగంలో మొదలై ఉన్నాయి. ఎందుకంటే నువ్వు చేసే ఆలోచన విధానం నుంచి వస్తాయి అన్నీ కూడా, ప్రతి ఒక్కటి కూడా. నువ్వు ఒకే దాని మీద బాగా దృష్టి పెట్టినప్పుడు గమనించి చూడు, ఏమవుతుంటుంది, ఇది ఇలా జరగట్లేదు, ఎట్లా 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 అప్పుడు గమనించి చూస్తే నీకు దొరుకుతుంది. ఆ యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు ఆపినావు అనుకో, అక్కడ నీకు వచ్చిన పెయిన్ అక్కడ తగ్గిపోతుంది అన్నమాట. మళ్ళీ యథాస్థితికి వచ్చి ఆ ప్రేమ మార్గంలో ఉంటే, ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. ప్రేమ మార్గంతో, ప్రేమ మార్గం అంటే ఒకరి మీద కోపం వచ్చింది, ద్వేషం ఉంది, ఆ ద్వేషాన్ని తీసి పక్కన పెట్టేసి ప్రేమతో వాళ్ళతో మంచిగా ఉండు, నీ ఇన్నర్ లెవెల్ నుంచి, అంతరంగం నుంచి. ఆధ్యాత్మిక పరిష్కారం అంటే, ఆధ్యాత్మికం అంటే వేరే ఏదో కాదు,
నీ అంతరంగాన్ని తరచి చూసుకోవడమే. ఇలా బయట పరుగులు పెడుతున్నాం మనం. ఒక నడుము నొప్పి రాగానే, ఒక కాలు నొప్పి రాగానే, మోకాలు నొప్పి రాగానే, అరే మోకాలు నొప్పి వచ్చింది, ఏం జరుగుతుంది అక్కడ? నీ లోపల ఏం జరుగుతుంది అది చూసుకో ముందు. అక్కడి నుంచి నీకు సమాధానం దొరుకుతుంది. ఏదైనా ప్రతి ఒక్కటి కూడా అంతే. ఎలర్జీ వస్తుంది. ఎలర్జీ రాగానే మనం ట్యాబ్లెట్ల కోసం బయట తిరుగుతాం, హాస్పిటల్లో తిరుగుతాం, ఎన్నో తిరుగుతాం, హాస్పిటల్ తిరుగుతాం, సంవత్సరం మందులు వాడతాం, తగ్గదు. 2 ఏళ్ళు వాడతావు, తగ్గదు. అది ఎందుకంటే దాని మూలం ఎక్కడుంది? నీ లోపల ఉంది. ఆ మూలం నీ లోపల ఉంది, బయట లేదు. మొన్న ఒకటి రీసెంట్లీ ఒక అతను కలిశాడు. ఇప్పటికీ కొంతమంది తగ్గించాను నేను కూడా, అంటే ఆ ప్రేమ మార్గం ద్వారా. అంటే నేనంటే నాకు ఇక్కడ అహంకారం కాదు, నాకేమీ అలాంటిది కాదు. ఏంటంటే ఒక అతను కలిశాడు, ఒక అతను చెప్తున్నా ఎమ్మడే తగ్గించగలను, అవునా ఎలర్జీ అనేదాన్ని కూడా ఎమ్మడే తగ్గించగలమని చెప్పాను. ఎలా అయ్యా నాకు కూడా చెప్పని చెప్పాడు. పెట్రోల్ పంప్లో పెట్రోల్ పోసుకునేటప్పుడు అతను కూడా చెప్పాను. అతను ఏం చేశాడు, ఏమంటే నా నెంబర్ ఇచ్చాను రాసుకో, నాకు పోయిన తర్వాత ఫోన్ చేయని చెప్పిన. ఫోన్ చేసి చెప్తుంటే నవ్వుతున్నాడు. అది ఎట్లా తగ్గుతుంది సార్ అని. నువ్వు చూడు, ఎవరి మీద ఏమైనా కోపం వచ్చిందా, లేకపోతే ద్వేషం ఉందా, ఏముంది నీ లోపల? అతనికి అప్పటికే 3 నెలల నుంచి టాబ్లెట్స్ వాడుతున్నాడు, తగ్గట్లేదు, ఏమాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే మూలం ఎక్కడ ఉంది? నీ లోపల ఉంది మూలం, బయట లేదు. ఎమ్మటే అతను లోపల చూసుకొని నేను చెప్పిన తర్వాత ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాడు. మళ్ళీ ఒక 10 రోజులకి ట్యాబ్లెట్లు వాడక పక్కన పెట్టని చెప్పిన. ట్యాబ్లెట్లు వాడినంత తక్కువ అవుతుంది, తర్వాత మళ్ళీ ఎక్కువ అవుతుంది. వాడకుండా ఈరోజు కూడా మాట్లాడినా ఉదయం. వాడకుండా ఏం చేశాడు గమనించి చూసుకుంటే, సార్ 50% తగ్గిపోయింది సార్, మొత్తం నాకు దగ్గర సగం దాకా తగ్గిపోయింది, చాలా బాగుంది. మరి ప్రతి రోగానికి ఎక్కడుందయ్యా సొల్యూషన్, మూలం ఎక్కడుందని అడిగితే నా లోపలనే ఉంది సార్. ఏ రోగానికైనా నా లోపలనే ఉంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా జీవించడం భూమి మీదకి వచ్చిండు. కానీ ఏం చేస్తున్నాడు? ఆనందాన్ని వదిలిపెట్టి ఎక్కడో పరుగులు పెడుతున్నాడు. వాడు బాగుండాలి, వీడు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా కొడుకు ఇలానే ఉండాలి, నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. తండ్రి కూడా అంతే, నాకు నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. వాడు చేసుకోడు, వేరే వాళ్ళని చేసుకుంటాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు దానికి వెళ్ళి బయటికి రావుగా. వాడు అలానే ఉండాలని నువ్వు అంటున్నావు. వాడు అలానే ఉండాడు. వాడి ఇష్టంలో ఉండడానికి వాడికి వచ్చాడు భూమి మీదకి. నువ్వు చెప్పినట్టు ఉండడానికి రాలే కదా. వాని జీవితం, వాడు ఆత్మోన్నతి జరగడానికి వాడు వచ్చిండు, లేదా అమ్మాయి వచ్చింది. ఎంతోమందిని చూస్తున్నాం ఇలా అనారోగ్య సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు. ఒకసారి గమనించి చూసుకోండి సార్ మీరు మీ లోపల. మేడం ఎవరైనా ఇలా ఒక మేక గోడలెక్కుతుందని గుట్టలెక్కుతుంటుంది. కోతి పంగ మీదకి ఎగురులో పెడుతుంది. దానికి ఎలాంటి అనారోగ్యం లేదే, చనిపోయే వరకు ఎగురులో పెడుతుంటుంది. ఒక కుక్క ఎంతో స్పీడ్గా ఉరుకుతుంటుంది, ఒక గుర్రం ఎంతో స్పీడ్గా ఉరుకుతుంటుంది. అన్నీ నువ్వు నీ లోపల ఏర్పాటు చేసుకున్నావు. ఒక అమ్ముల పొది అంటారు కదా, అలా మనం కూడా ఒక మానసిక స్థితి నుంచి తీసుకొచ్చి దాంట్లో వేసి పెట్టుకున్నాం. దాని ద్వారా నువ్వు ఎక్కడికి ఉరకగలుగుతావు, ఎక్కడికి ఉరకలేవు. బ్యాక్ పెయిన్ ఉంటుంది, కాళ్ళ నొప్పులు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ప్రతి సమస్య నీ లోపలనే ఉంది. దాన్ని వెతికి చూడు, పట్టుకొని చూడు, దొరుకుతుంది. బయట పరుగులు ఆపు, అంతరంగంగా పరుగులు పెట్టు, అక్కడే ఉంది ఎంతో ఆనందం. ఆనందం బయట లేదు, నీ లోపలనే ఉంది. నిన్ను నువ్వు చూసుకో, బయట చూడకు. బయట వాళ్ళ కోసం మనం పరుగులు పెడితే చెయ్యి. నిన్ను నువ్వు నమ్ముకొని, నిన్ను నువ్వు ఉద్ధరించుకొని నువ్వు బయట ఉద్ధరించు. ఉద్ధరేత ఆత్మనాత్మానం. ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి స్థితిని వారే ఉద్ధరించుకోవాలి.
అతనికి ఆ పెద్ద మనిషికి 50% తగ్గిపోయింది. అంతకుముందు తగ్గలేదు. ఆ ట్యాబ్లెట్స్ బంద్ చేయగానే మళ్ళీ స్టార్ట్ అయింది ఎలర్జీ. పూర్తిగా తగ్గిపోయింది. మొన్న కూడా ఒక అబ్బాయి మన వీడియోలో చెప్పాను, 6 నెలలుగా బాధపడినాడు. మనం చెప్పిన మార్గాన్ని అవలంబించిండు, చూసిండు, తగ్గిపోయింది. అందుకనే అంతా ప్రేమమయం కావాలి. అందరూ ప్రేమతో జీవించాలి. లోపల ఒకటి బయట ఒకటి వద్దు. గ్యాస్ట్రిక్ ట్రబుల్, అధిక బరువు, ఇవన్నిటికి మూలాలన్నీ మీ లోపలే ఉన్నాయండి. చూసుకోండి, గమనించుకోండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా అనుభవించిన, చూసిన, చేసిన. మీ లోపల తరచు చూసుకుంటూ దొరుకుతుంది ఇది. మీరు ఎక్కడ అజ్ఞానంలో ఉన్నారు. మన అబ్బాయి కూడా తగ్గిపోయింది పూర్తిగా. ఓన్లీ 1 డేలో ఉదయం చెప్పాను అంతే, మధ్యాహ్నం ఉదయం 11 చెప్పిన, వాడు ఒక 1 అవర్లో వాడికి రిలాక్స్ అయిపోయాడు. అప్పటిదాకా బాడీ హీట్గా ఉన్న బాడీ మొత్తం కూల్ అయిపోయింది. సాయంకాలానికి వాడు మొత్తం పూర్తిగా నాకు 4 గంటలకు 5 గంటలకు ఫోన్ చేసిండు. సార్ మీరు రేపు ఫోన్ చేస్తారని చెప్పారు. లేదు, ఇవాళ సాయంత్రానికి అంత తగ్గింది సార్. ఎలర్జీ లేదు సార్. ఎంతో ఆనందంగా ఉన్నాను, ఎంతో హ్యాపీగా ఉన్నాను సార్. మరి రోగం ఎక్కడి నుంచి వస్తుంది బాబు అని అడిగాను. నా లోపలనే ఉంది సార్. ఏ రోగమైనా నీ లోపలనే ఉందా, బయట ఉందా? నా లోపలనే ఉంది. మరి ఎక్కడ ఎతకాలి? బయట ఎతకాలా, లోపలన? బయట అవసరం లేదు సార్, లోపలనే ఉంది. ఇంకా అబ్బాయికి మళ్ళీ రోగం వస్తుందా? వచ్చిందంటే ఏం చేస్తాడు? ఏమంటే గమనించుకొని నా లోపలనే ఉందా, నా ఎక్కడైతే అజ్ఞానం ఉందో అజ్ఞానాన్ని సరి చేసి జ్ఞానస్థాయిలో జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడు జ్ఞాన విష్కాతంలో వీస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కర్మలు జ్ఞానం అనే అగ్నితో తగ్గించుకోవచ్చు. ఎలాంటిదైనా, ఎంత పెద్ద సమస్య అయినా, సమస్య మీ లోపల ఉంది, చూసుకోండి. ధన్యవాదాలు. నాకెందుకంటే నేను ప్రాక్టికల్గా అనుభవించిన ప్రతిదీ కాబట్టి నేను చెప్తున్నాను. నాకు తోచిన సహాయం అంటే పూర్తిగా అన్ని తగ్గించలేకపోయినా కొంతవరకు నేను తగ్గించాను అంటే ఈ విధంగా అందిస్తున్నాను. మీరు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని మీరు గమనించుకొని తగ్గించుకోండి. థ్యాంక్ యూ.